దెబ్బతిన్న పత్తి వేరుశెనగ పంటలను పరిశీలించిన శ్రీమతి బుట్టా రేణుక. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను గోనిగండ్ల మండలం వేముగోడు హంద్రికైరవాడి గ్రామాల్లో పత్తి వేరుశెనగ పంట పొలాలను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు తక్షణమే అధికారులు పంట బీమా నమోదు చేసి ప్రభుత్వ నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి వర్షాలు లేకపోయినా వర్షాలు ఎక్కువైనా పంటలు దెబ్బతింటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని తెలియజేశారు. కూడా గోనగండ్ల మండలంలో కూడా పత్తి రైతులు ఈ విధంగా నష్టపోవడం జరుగుతోంది. ఇప్పుడే మీరు అందరూ కూడా చూస్తున్నారు, మనం కదులుతుంటేనే ఎన్ని తెల్లదోమలు ఇక్కడ పత్తికి ఏదైతే ఉండకూడదో అవన్నీ కూడా ఏదైతే భారీ వర్షాలు రావడం వల్ల ఇక్కడ పంట నష్టం జరిగింది. అధికారులు వచ్చారు, ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందో ఆ ప్రాంతాలకే వెళ్ళారు. కానీ పంట నష్టం జరిగిన కొద్ది ప్రాంతాలలో కూడా ప్రతి రైతుకు కూడా, చిన్న రైతు కానివ్వండి, ఎక్కువ నష్టం కానివ్వండి, తక్కువ నష్టం కానివ్వండి, రైతు అన్న తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పంట నష్టపరిహారం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మరి ప్రతి పంటకి బీమా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే పంట అనేదే మనకు వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడు మంచిగా ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఏ విధంగా మనకి వాతావరణంలో మార్పులు వస్తాయో తెలియదు. కాబట్టి రైతుని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. ఈసారి ఇప్పుడు ఈ విధంగా ఏదైతే నష్టపోయారో ఈ మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తాము. అలాగే మొత్తం ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కడెక్కడైతే ఈ నష్టం జరిగిందో ప్రతి రైతుకి, ఇప్పుడు మేము అధికారులతో మాట్లాడితే మన నియోజకవర్గాల్లో ఉంటే 5% నష్టమైంది. ఆ 5% నష్టమో 10% నష్టమైన వాళ్ళ రైతులు కూడా రైతులే. వాళ్ళు కూడా చాలా అప్పులు తెచ్చుకొని పంట వేసుకొని వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి రైతుకి కూడా పంట నష్ట పరిహారం తప్పకుండా అందాలి అని ఇవాళ నేను ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి వీళ్ళందరినీ కూడా ఇవాళ రైతులందరినీ కూడా వీళ్ళందరూ కూడా పంట ఏదైతే నష్టపోయారో వాటన్నిటిని కూడా నమోదు చేసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళాలి. అలాగే నేను కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. వీళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారం అందేలాగా అందించాలి. మరి అదేవిధంగా సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరికీ కూడా బీమా అనేది కంపల్సరీ చేయాలి. పంట బీమా అనేది మస్ట్, అది చాలా అవసరము. దాన్ని తప్పకుండా చేయాలని కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మరి ఎటువంటి రైతులు ఇవాళ చూస్తున్నారు, ఈ అన్న ఎంత బాధపడుతున్నాడు. నాకు కనుక రాకపోతే ఈ పంట నష్టం ఏదైతే నేను పెట్టుకునేది రాకపోతే నాకు చావే దిక్కు అనే విధంగా మాట్లాడుతున్నారు. రైతులకి అటువంటి పరిస్థితిని రానివ్వకూడదు. అటువంటి దుస్థితి పరిస్థితి మన ఎక్కడ కూడా ఉండకూడదు. మరి ఈరోజు ఎక్కడ అయితే అన్యాయం జరిగిందో, పంటలకి రైతులకి ఎక్కడైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీడియా పరంగా, మీ అందరి పరంగా ఇవాళ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మీడియా సహకారం ఉంటేనే ఏదైనా